ఇదిగోనండి అటుకుల దోస కోసము అటుకులు అలాగే బియ్యము నానబెట్టానన్నమాట. 2 సమానంగా వేశాను. అంటే కావాలంటే అటుకులు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, లేదంటే బియ్యం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే మాత్రం మెత్తగా బాగా వస్తాయన్నమాట. ఎలా ఉంటాయంటే బాగా మెత్తగా స్పాంజీ దోశలు అంటారు చూసారా, ఆ విధంగా వస్తాయన్నమాట. మరీ పలచగా కాదండి, కొంచెం లావుగా వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. ఇవైతే ఆల్రెడీ ముందే కడిగేసానండి, కడిగి నానబెట్టానన్నమాట. ఇవన్నీ నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఇవన్నీ మిక్సీ పట్టి ఆ పిండి కూడా నానబెట్టాలి కదండి ఒక 4 గంటలు, లేదంటే నైటు మనం రెడీ చేసేసుకుంటే ఉదయానికి పిండి అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోనండి పిండి మిక్సీ పట్టేశాను. ఇదిగోని మిక్సీలోనే వేసానండి, గ్రైండర్లో కాదు. పిండి అంతా ఇందులోకి తీసేసి మూత పెట్టేసి నానబెడతానండి. ఇది రేపు ఉదయము చూపిస్తానండి. ఇదిగోనండి పిండి అయితే నానిందండి. బాగా పైకి ఉబ్బలేదండి, ఎందుకంటే కొంచెం చలి కదా, చలికాలం కాబట్టి ఎక్కువ ఉబ్బలేదనమాట. నేను పొద్దున్నే ఉదయము తొందరగా 5 గంటలకే ఇలాగా చేస్తున్నాను అనమాట. ఇదిగోనండి పచ్చి టమాటాకి 1 కప్పు టమాటాలు తీసుకున్నాను. అలాగే అందులో 1 ఉల్లిపాయ అండి కట్ చేశాను. వీటన్నిటికీ సరిపడా కారం తీసుకున్నాను. 1 నిమ్మకాయ అంత చింతపండు ఉంటుందండి, అది నానబెట్టి పెట్టాను. ఇందులో కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ పచ్చియేనండి. పచ్చివి ఇలా మిక్సీలో వేసేయాలి. ఫస్ట్ ఇవి వేస్తాను, బాగా నలుగుతాయి. ఆ తర్వాత చింతపండు, తర్వాత ఇగో టమాటా ముక్కలు, అందులోనే ఉల్లిపాయలు. దీనికి సరిపడా కారం తీసుకున్నానండి. కారం కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు కదా, మన టేస్ట్కి తగ్గట్టు అనమాట. ఇందులోకి సరిపడా ఉప్పు అండి. ఇంగువ నేను తాలింపు వేసేటప్పుడు వేస్తాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలండి. ఇదిగోనండి మిక్సీ పట్టి తీసుకొచ్చాను. మిక్సీ వేసాక ఇలా ఉందన్నమాట. ఇది మనము తాలింపు పెట్టాలి. తాలింపుకు రెడీ చేస్తాను. ఇదిగోనండి బాండి పెట్టి ఇదిగో ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసి అందులోనే తాలింపు కోసం మినప్పప్పు, కొన్ని ఆవాలు, అందులోనే జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది 2-3 రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఈ చట్నీ 2-3 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసానండి. అందులోనే ఇదిగో కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా అండి, కరివేపాకు కూడా వేయాలి. ఇవ్వనండి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత అందులోనే ఇది పచ్చి టమాటా అంతా మనం మిక్సీలో వేసి తీసుకొచ్చాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇందులో కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చండి, కొంచెం స్వీట్నెస్ ఇష్టపడేవాళ్ళు. కొంచెం ఉడకనివ్వాలండి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా దింపేసుకోవటమే. ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. తొందరగానే అయిపోతుందండి, ఇది కొంచెం సింపుల్గా అయిపోతుంది అనమాట. టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటే చాలండి. ఆ టమాటాలను ఉడికించటం, మధ్య మధ్యలో చూసుకోవటము, ఎక్కువ టైం ఏం పట్టకుండా అంతా రెడీ అయిన తర్వాత ఇదిగో ఇలాగా 2 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. ఆ టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా చక్కగా పనికొస్తుందండి. ఇది చక్కగా చేసుకోవచ్చు, మీకు ఈజీగా అవుతుందండి, పని తొందరగా అవుతుందన్నమాట. టిఫిన్ సెంటర్ అన్న తర్వాత పని ఎక్కువ ఉంటుంది కదండి, ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది. అందుకే నేను ఇలా చూపించాను, మీకు తొందరగా అవుతుందండి పని. ఇంట్లో అయినా సరే చాలా పని ఉంటుంది కదా ఉదయం, ఇలాగా టమాటా చట్నీ రెడీ చేసేసుకుంటే మీకు తొందరగా పని అవుతుందన్నమాట. ఎంత టేస్ట్గా ఉంటుందోనండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. బాగుంటుందండి. ఇలా చేస్తే బాగోదేమో అనుకోవద్దండి మీరు, కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవచ్చండి ఇలాగా. ఆపేస్తానండి, ఇంకా స్టవ్ అయితే ఉడికిపోయింది, చాలు, ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఇలా చూడండి, ఇలా వచ్చిందనమాట, చక్కగా ఉడికింది. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. అవునండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. పచ్చి టమాటాలతోటి చట్నీ చేశాను అనమాట నేను. అలాగే అటుకుల దోశకి పిండి అయితే రెడీ చేశాను కదండి. ఇప్పుడు అటుకుల దోశ కూడా చేస్తానమాట. ఇదిగోనండి, స్టవ్ వెలిగించాను, వేడవుతుంది పెనము, ఇంకా వేడవలేదు. ఇప్పుడు అటుకుల దోశ వేసి చూపిస్తాను. ఎలా వస్తాయంటే ఇవి మెత్తగా వస్తాయండి, మామూలుగా పేపర్ దోశలాగా అలా రావన్నమాట. కొంతమందికి ఎలా అంటే స్పాంజ్ లాగా మెత్తగా లావుగా ఉంటే అట్లా అంటారు చూసారా, ఆ విధంగా వస్తాయండి. చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. ఇదైతే చట్నీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయాలండి, చాలా బాగుంటుంది, తొందరగా రెడీ అవుతుందండి. పని ఎక్కువసేపు టైం ఏం పట్టదనమాట, కొంచెం తొందరగా రెడీ అయిపోతుంది. ఇది మనం మామూలుగా టమాటాలు అనుకోండి, ఎక్కువసేపు ఉడికించాలి కదండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగంటుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా సింపుల్గా తొందరగా రెడీ చేయడానికి ఇలా చూపించానండి. చాలా బాగుందండి, చట్నీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. చాలాసార్లు నేను ఇంట్లో కూడా చేశాను, బాగుంది. ఇదిగోనండి, స్టవ్ వేడైంది, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి కొంచెం ఇలా రబ్ చేయాలి. పిండి ఉప్పు కలిపి రెడీ చేశానండి. పిండి అయితే బాగా మెత్తగా కావాలి అన్న వాళ్ళకి ఇవైతే భలే నచ్చుతాయండి, చాలా బాగుంటాయి, మెత్తగా వస్తాయి అన్నమాట. ఇంకా కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చండి.
రెడీ చేస్తాను. ఆయిల్ అండి, ఇది ఆయిల్ వేసి తుడుస్తున్నాను. దీనికైతే ఆయిల్ వేయలేదండి, ఎందుకులే అని వేయలేదన్నమాట. ఇంకా మీకు కొంచెం అంటుకోకుండా రావాలి అంటే మాత్రం కొంచెం అటుకులు అయితే తగ్గించుకోండి. నేనైతే బాగా వస్తాయిలే అని మాకు చేస్తాను కదా అని వేసాను. మీరు అటుకులు ఒక కప్ బియ్యం ఒక కప్ అనుకోండి, అటుకులు సగం వేసుకోండి సరిపోతుంది. ఇంకేమీ వేయలేదండి, మినపప్పు అవి కూడా వేయలేదన్నమాట. నేను ఇంతకుముందు అటుకులు దోశ చేశానండి, ఆ వీడియో కూడా ఉందండి. అందులో నేను మినపగుళ్ళు, మెంతులు అవన్నీ వేసి చేశాను అనమాట ఆ రోజు. ఇప్పుడైతే అవన్నీ ఏమీ యూజ్ చేయలేదు. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. దోశలు కూడా చాలా బాగా వచ్చాయి. కొంచెం ఇలా తుడిచేసి స్టవ్ తగ్గిస్తానండి, వేడి ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించేసాను. ఇంకా 2 అయ్యేలాగుందండి, చేసేద్దాం. కప్పు బియ్యం వేసుకుంటే అరకప్పు అటుకులు వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే సమానంగా వేసానండి, 1 కప్పు బియ్యం వేసాను, అలాగే 1 కప్పు అటుకులు కూడా వేసాను అన్నమాట. సేమ్ అలాగే వేసాను. బియ్యంలో సగం అటుకులు వేసుకున్నా కూడా సరిపోతుందండి, బాగా వస్తాయి అన్నమాట, చక్కగా అంటుకోకుండా వస్తాయి. మీరు ఆయిల్తో తొడవండి, ప్రతిసారి కొంచెం ఆయిల్తో తొడిచారనుకోండి అస్సలు అంటుకోకుండా చాలా బాగా వస్తాయన్నమాట. నేనైతే ఇందులో ఆయిల్ వేయట్లేదులేండి, ఇంకా ఫస్ట్ వేసాను కదా ఆయిల్, ఇంకా వేయలేదు. ఇలా కొంచెం ఫ్రై అయిపోగానే తీసేసుకోవచ్చు. మరీ మందంగా కూడా వేయలేదండి, ఇదిగో చూసారా, మరి ఎక్కువ మందం అయితే వేయలేదు. తినడానికి బాగుంటాయండి ఇలా ఉంటే. మరి ఎక్కువ లావుగా వేస్తే కూడా తినలేము కదండి. కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసి ఇంకా 1-2 అవేలాగా ఉన్నాయి, అవి కూడా చేసేస్తానండి. క్లాత్ ఇలా పాడైపోయింది అనుకోండి, ఒక చాకు తీసుకొని శుభ్రంగా తీసేసి, మేము క్లాతులు కూడా ఉంటాయండి మన దగ్గర, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో కాటను, ఓన్లీ కాటనే యూజ్ చేయాలండి. మీ ఇంట్లో ఏదైనా కాటన్ ఉందనుకోండి, కాటను క్లాత్, కాటన్ చీరలు అలా ఉంటాయి కదా, కలరీ వేయకూడదండి, కలరీ వద్దండి, అసలు వైట్గానే ఉండాలండి. వైట్గా కట్టుకోవాలన్నమాట ఆ స్టిక్కి. అయిపోయిందండి, ఇంకా పిండి లేదు. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి.
ఇంట్లో కాటన్ క్లాత్ ఉంటే కట్టుకోవచ్చండి. లేదు వైట్దే కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోండి, వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి. మీకు ఏంటంటే వాట్సాప్లో ఎక్కువ మెసేజ్లు వస్తాయి కదండి, కొంచెం చూడలేకపోతున్నాం అన్నమాట. పని ఉంటుంది కదండి, ఎప్పుడు పనే ఉంటుంది ఏదో ఒకటి. అన్నీ చూసుకోవాలి, జనాలు వచ్చాయా లేదా చూసుకోవాలి, సీజనింగ్ చెయ్యాలి, ఇలాగ పనులు ఉంటాయి కదండి. అందుకని మేము రిప్లై ఇవ్వలేకపోతున్నామండి. ఎవరు ఏమీ అనుకోవద్దు. వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి. క్లాత్ కావాలన్నా కూడా మనకు వెబ్సైట్లో ఉంది, అలాగే స్టిక్ కావాలన్నా కూడా ఉందండి. డబ్బులు వేస్ట్ అనవసరం అని మీరు అనుకుంటే కనుక ఇంట్లోనే కాటన్ క్లాత్ అండి, వైట్ది కట్టుకోండి. మీరు చక్కగా ఇలా ఆయిల్ వేసి ఇలాగ చేశారంటే మాత్రం చక్కగా వస్తాయండి దోశలు. పెనాలు బాగా దోశలు వస్తాయి కాబట్టే మేము సేల్ చేస్తున్నామండి. మేము కూడా 30 సంవత్సరాలు టిఫిన్ సెంటర్లో చేసామండి. తెలుసు కదా మీకు, ఫస్ట్ నుంచి మా వీడియోలు చూసే వాళ్ళైతే తెలుసండి, అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్తున్నానండి, అంతే, అంతకంటే ఏం లేదు. మేము వాడాం అండి, బాగున్నాయి ఈ పెనాలు, అందుకే నేను సేల్ చేస్తున్నానండి. తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దోశలు చాలా బాగా వస్తున్నాయండి అనే చెప్పారండి. ఎవరో ఒక్కళ్ళకి దోశ రావట్లేదు, కొంచెం ఇబ్బంది అయ్యింది అన్నా కూడా మేము పెనం మార్చి వేరేది కూడా ఇస్తున్నామండి. ఇబ్బంది ఏం పడాల్సిన పని లేదండి. మీరు ఇదిగోనండి, పచ్చి టమాటా చట్నీ రెడీ అయిపోయింది, అలాగే అటుకుల దోశలు కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. అన్నీ రెడీ అయిపోయాయి. ఈరోజు అంకుల్ గారు షాప్కి వెళ్ళారనమాట. టేస్ట్ చూసి చెప్పండి అనడానికి అంకుల్ గారు షాప్లో ఉన్నారు, అందుకే నేనే చూసి చెప్తాను ఈరోజు. ఇదిగోనండి, ఇది పల్లి చట్నీ అనమాట. అలాగే ఒక దోశ పెట్టుకుంటాను. ఇడ్లీ ఆల్రెడీ చేశానండి, మాకు టిఫిన్ కోసం ఇంట్లోకి ఇడ్లీలు చేశాను అనమాట. వీడియో కోసము ఈ అటుకుల దోశ అనేది చేశాను. ఇది టేస్ట్ చూసి చెప్తానండి. ఇప్పుడు ఆయిల్ అంతా ఉందేంటండి అసలు అనుకోకండి, ఎందుకంటే 2-3 రోజులు నిలవ ఉంటుందండి, బాగుంటుంది. ఇది మీకు పనికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఈ చట్నీ తొందరగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. అసలు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఈరోజు మీకు చూపించాను అనమాట. మనకి కొంచెం బాగా మెత్తగా కావాలి అనుకుంటే 2 స్పూన్లంతా మినపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను మినపప్పు యాడ్ చేసి ఇంకో వీడియో చేశానండి. నేను ఆల్రెడీ ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో పెట్టాను వీడియో, అది చూడండి. ఆటుకుల దోశ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు ఇలా చేశాను అన్నమాట. ఇదిగో చూసారా, ఇందులో చింతపండు అన్నీ వేసాం కదండి. కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు, స్వీట్నెస్ ఇష్టమైన వాళ్ళు అనమాట. మాకైతే స్వీట్నెస్ అంత ఇష్టం ఉంటుంది కాబట్టి నేను వేయలేదండి. ఎంత కమ్మగా ఉందోనండి, అసలు మీరు తింటేనే చెప్పగలరు. ఇప్పుడు నేను చేసింది నేను చెప్పడం అనేది అసలు కరెక్ట్ కాదండి. మీరు చేసుకుంటే టేస్ట్ ఎంత బాగుందో అంటారనమాట. అసలు ఇంకా పల్లి చట్నీ తినాలనిపించదండి, అంత బాగుంది. ఇదిగోనండి, ఇలా ఇడ్లీకి పెట్టుకున్నాను. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంది. ఇడ్లీకి అయితే అసలు ఎంత బాగుందోనండి, ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే ఈ టేస్ట్ నాకు తెలుసు అనమాట, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదా ఇంట్లో, భలే ఉందన్నమాట. అసలు చాలా బాగుందండి ఈ చట్నీ అయితే మాత్రం. ఇడ్లీలోకి అయితే ఎంత కమ్మగా ఉందో. రాగి ఇడ్లీలు అలా చేసుకుంటారు కదండి ఇంట్లో, ఇప్పుడు జొన్న ఇడ్లీ అలా చేసుకున్నప్పుడు ఈ చట్నీ చేసామనుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అవి రాగి ఇడ్లీ అవి టేస్ట్ ఉండవు అని కొంచెం తినడానికి ఇబ్బంది పడతాం కదా మనం. ఈ చట్నీ పెట్టుకొని తింటే ఇంకా ఇబ్బంది ఉండదండి, కమ్మగా ఉంటుంది, చాలా బాగుందండి. అసలు భలే ఉందన్నమాట. అసలు నేను మాటలతో చెప్పలేను, అంత బాగుంది. ఒకసారి మీరు చేసుకుంటేనే, మీరు ట్రై చేస్తేనే కదండి టేస్ట్ తెలిసేది. మీరు చేసుకొని చూడండి, సేమ్ ఇలాగే నేను ఎలా చూపించానో అలా చేసుకోండి, చాలా బాగుంది, కమ్మగా ఉందండి. నేనైతే రోజు ఇడ్లీలే తింటానండి, దోశలో ఏం తిన్నాను అనమాట. రోజు పొద్దున్నే 2 ఇడ్లీ అయితే తప్పకుండా తింటాను. టిఫిన్ చేస్తానండి, తప్పకుండా చేస్తాను. టిఫిన్ మానేయడం, లావ్ అయిపోతున్నాను కదా, అలా ఏం చేయను.
నాకు టిఫిన్ చేసిన తర్వాతే అన్నం అన్న ఏమన్నా తినాలనిపిస్తుంది, కానీ అలా టిఫిన్ చేయకుండా ఉండి 1 గంట దాకా ఉండి అన్నం తిందాంలే అని అలా అనిపించదు అనమాట. 10-11 అయినా సరే ఒక 2 ఇడ్లీనో 1 ఇడ్లీనో తప్పకుండా తింటానండి. తిన్నాకే రైస్ కానీ ఏమన్నా తింటా అనమాట, అలా అలవాటు. బాగుందండి, చక్కగా చాలా బాగుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ మాత్రం. అంకుల్ గారు షాప్లో ఉన్నారనమాట, అందుకే నేను తిని చూపిస్తున్నా మీకు. ఓకే అండి, ఉంటానండి.